చూడండి మిత్రులారా, సెప్టెంబర్ 30, 2025 మేము డాక్యుమెంట్ చూపెడుతున్నాం రా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డాక్యుమెంట్ అది. అర్థమైందా బోసిడికే? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఓకే, ఏమంటున్నాడు? ప్రెస్ నోట్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ అన్నారు కదా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ బీహార్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఎప్పుడు? సెప్టెంబర్ 30 తారీఖున. ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, థ్యాంక్స్ ఆల్ ద ఎలక్టర్స్ ఆఫ్ బీహార్ ఫర్ మేకింగ్ దిస్ ఎక్సర్సైజ్ ఎ గ్రాండ్ సక్సెస్. ఓకే, ఇంటున్నారా బోసడికే? ఇట్లాంటి చదువుడు కూడా రాదు ఈ బాడుకోలకి. ఫైనల్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ టుడే ఇంక్లూడ్స్ 7.42 crores ఎలక్టర్స్. 7.42 కోట్లు, 7,42 లక్షల మంది ఓటర్లు ఇక్కడ బీహార్ లో మేము ఫైనలైజ్ చేసినామని డాక్యుమెంట్ రే బోసిడికే. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఇది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత మాకు ఫైనల్ ఓట్లు 7,42 లక్షలు అని చెప్తున్నది. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంగ్రాచులేట్స్ పీపుల్ ఆఫ్ బీహార్, ఎలక్షన్ అఫీషియల్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్ కీ స్టేక్ హోల్డర్స్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ఓకే, ఇందులో ఏముంది? అవుట్కమ్ ఆఫ్ బీహార్ సార్ 24th June 2025 to 30th September 2025. అంటే జూన్ 24 తారీఖు 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 ఈ 4 నెలల్లో, జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 నెలల్లో ఏది వాళ్ళు ఈ యొక్క మొత్తం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఆ యొక్క ఎన్ని ఓట్లు ఉంచాలన్నా తీసేయాలన్నా అదంతా చేసినాము. ఓకే, అందులో చేసినాక దాని ఫలితాలు ఏందో చెప్తున్నాడు. ఎలక్టర్స్ యాజ్ ఆన్ 24 June 2025 అంటే జూన్ 24 తారీఖు వరకు ఎంతమంది ఉన్నారు మొత్తం ఓటర్లు అంటే 7.89 అంటే 7,89 లక్షల మంది ఓటర్లు మేము సర్ అనేది స్టార్ట్ చేసే నాటికి ఉండే అని చెప్తున్నారు. ఓకే, టోటల్ ఎలక్టర్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డ్రాఫ్ట్ లిస్ట్. అందులోకి వెళ్ళి 7.8 అంటే 7,89 లక్షల మందికి వెళ్ళి 65 లక్షల మందిని మేము తొలగించినాము అని చెప్తున్నాడు. ఓకే, చూడరా రే, అర్థమైందా? ఇగో నంబర్స్ కనిపిస్తున్నాయి లేదా, ఉల్టా కనిపిస్తున్నాయి. సో ఎలక్టర్స్ ఇన్ డ్రాఫ్ట్ లిస్ట్ ఆన్ August 1, 2025 August 1, 2025 రోజు ఎలక్టర్స్ ఇన్ డ్రాఫ్ట్, ఆ డ్రాఫ్ట్ లిస్ట్ ఇంత ముందు చేశారు కదా, 65 లక్షల మంది తొలగించినాక ఎంత అయింది దాని సంఖ్య? 7,24 లక్షలకు వచ్చింది, 7,89 లక్షల నుంచి. ఓకే, సో అందులోకి వెళ్ళి ఈ డ్రాఫ్ట్ లిస్ట్ లోకి వెళ్ళి 7,24 లక్షలకి వెళ్ళి మళ్ళీ ఏం చేశారు? ఇన్ఎలిజిబుల్ ఎలక్టర్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డ్రాఫ్ట్ లిస్ట్. ఇళ్ళకెళ్ళి మళ్ళా 3,60,000 అంతగా 3,66,000 మందిని మళ్ళా తొలగించారు ఈ డ్రాఫ్ట్ లోకి వెళ్ళి. ఓకే, తర్వాత ఎలిజిబుల్ ఎలక్టర్స్ యాడెడ్ టు ద డ్రాఫ్ట్ లిస్ట్ ఈస్ 21.53 అంటే 21,53,000 మందిని మళ్ళీ యాడ్ చేశారు ఇందులో. ఓకే, వింటున్నా మొత్తం స్టోరీ విన్నారా? స్టార్టింగ్ లో 7,89 లక్షలు. ఓకే, అల్లకెళ్ళి 65 లక్షల మంది తీసేసారు. ఆ తర్వాత 3.66 అంటే ఇంచుమించు 4 లక్షలు తీసేసారు, అంటే 69 లక్షలు తీసేసారు. తర్వాత 21 అంటే దాదాపు 22 లక్షల మందిని మళ్ళీ యాడ్ చేశారు. ఎవరిని తొలగించారు, ఎవరిని యాడ్ చేశారు? ఇది కాంగ్రెస్ ఈ యొక్క బీజేపీకి ఓటేయరు అనుకున్న వాళ్ళని తొలగించారా, అదనంగా ఫేక్ ఓట్లను బీజేపీకి అనుకూలంగా యాడ్ చేసిర్రా? ఈ లిస్టు బయట ఎందుకు పెట్టారు? ఈ లంచ కొడుకులు చెప్పారు. ఈ సర్లో ఏమైంది? నువ్వు ఎవరిని తొలగించినావు, ఎవరిని యాడ్ చేసినావు, ప్రజల ముందు పెట్టాలన్నావు, ఈ డేటా ప్రజలకు ఇవ్వాలన్నా వద్దా? ఇచ్చిండ్రా? ఏ డేటా అడిగినా ఇవ్వరు. నువ్వు చేసుకో. ఎట్లా చేసుకుంటారు? ఇంటింటి తిరిగి ఓటర్ని అడిగి ఈ 7 కోట్ల మంది 8 కోట్ల మందిని ఎన్నెన్ని పేర్లు రాసుకొని చేసుకుంటే పుణ్యకాలం దాటిపోతుంది. ఎంత కష్టపడాలి? ఒక ఎలక్షన్ కమిషన్ దేశమంతా ప్రతి రాష్ట్రంలో ఉండే ఎలక్షన్ కమిషన్లు ఆ యొక్క దానికి 100,000 మంది అధికారులు అందరు కలిసి చేసే పని ఒక పార్టీ గానీ ఒక వ్యక్తి గానీ ఎట్లా చేస్తారా? ప్రజలకు ఆ డేటా ఎవరిని తొలగించినావు, ఎవరిని యాడ్ చేసినావు మాకు లెక్క పెట్టాలి. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ దానిలో మేము డౌన్లోడ్ చేసుకుంటాం. మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయి మేము ప్రజల ముందు పెడతాం. నువ్వు డేటా ఎందుకు ఇవ్వరా? నువ్వు తప్పు చేయనప్పుడు డేటా ఎందుకు ఇవ్వరా? బోసుడికే తప్పు చేయనప్పుడు నువ్వు ఆ డేటా ఇవ్వి మాకు. సింపుల్ కదా. నువ్వు ఎవరిని యాడ్ చేసినావు, ఎవరిని తొలగించినావు మాకు తెలవాలి కదా. అయిపోయింది కదా. దూద్ కా దూద్ పానీకే పానీ కదా. దొంగకు భయం ఉంటది. డేటా ఇవ్వడానికి ఏం నొత్తుందిరా జ్ఞానేష్ కుమార్? అక్కడే దొంగ దొరికిపోతున్నాడు. ఓకే, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏది నవంబర్ ఎన్నికలు అయిన రోజు మళ్ళొక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఓకే,
ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వాచన్ సదన్ అశోక రోడ్ న్యూఢిల్లీ. ఓకే, 11/11/2025 11/11/2025 అంటే 2-3 రోజుల కింద 4 రోజుల కింద. ఎన్నికలు ఏ రోజు అయినా ఆ రోజు. ఓకే, ట్యూస్డే అయినా రోజు అయినా కదా. సో ట్యూస్డే. ప్రెస్ నోట్ ఏమంటున్నారు, చునావ్ కా పర్వ్ బిహార్ కా గర్వ్ విధాన్ సభ చునావ్ 2025 అదే 2025 ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించింది. ఏమంటున్నాడు, 66.91 అంటే 66.91 66.91% ఓటర్ టర్న్అవుట్ ఓవరాల్, highest since first Bihar elections in 1951. Bihar records highest female voter turnout in its history. బీహార్ యొక్క చరిత్రలో ఇది ఓట్లు ఎక్కువ మంది ఓటేసిండ్రు 1951 నుంచి ఎన్నికలు స్టార్ట్ అయిన నుంచి. అందులో మహిళా ఓటర్లు ఎక్కువ మంది వేసిండ్రు. ఇందులో మొత్తం ఓట్లు ఎన్ని పోలైనాయి అంటే 66.91%. ఓకే, అంటే 166 మంది ఓట్లు వేసారు. ఈ రిజిస్టర్ అయిన ఇంతకుముందు ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ అని చెప్పినాం కదా, 7,42,00,000 మంది అని వాడు ఫైనల్ లిస్ట్ చేసిండు కదా. సో ఆ ఫైనల్ లిస్టులకి వెళ్ళి 66.91% ఓకే మంది ఓట్లు వేసిర్రు అని ఈడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాసిర్రు. మీరు కనిపిస్తుందో లేదో చూడండి, 66.91. ఓకే ఓకే. సో ఇది హైయెస్ట్ ఓటర్ టర్న్అవుట్ అదే చెప్పినా కదా. ఇది తర్వాత బీహార్ .1 ఏమంటున్నాడు ఇక్కడ, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంక్లూడెడ్ విత్ ఏ హిస్టారిక్ హైయెస్ట్ ఎవర్ ఓటర్ టర్న్అవుట్ ఆఫ్ 66.91%. This is the highest voter turnout recorded in the state since 1951. Turnout among male voters is 62.8% and among female voters it is 71.6%. Details in the annexure 1 and 2. అంటే ఇదేం చెప్తున్నాడు, ఇంతకుముందు చెప్పింది దాంతో పాటు మహిళా ఓటర్లు ఏమో 171.6%, మగవాళ్ళేమో 62 అంటే మగవాళ్ళ కంటే దాదాపు 10% ఎక్కువ మంది మహిళలు ఓట్లేసారు. 172 మంది మహిళలు వేస్తే 62 మంది పురుషులు ఓట్లేసారు అని చెప్తున్నాడు. ఓకే, అర్థమైందా మీకు? సో యూ కెన్ సీ ఇట్. సో పోల్ పార్టిసిపేషన్ పర్సంటేజ్ ఇన్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2025 ఫేజ్ 1 లో 69% మంది మహిళలు ఓట్లేసారు. పురుషులు 61.56, మహిళలు 69.04. ఓకే, సో మొత్తం కలిపి 65% ఓట్లు ఫేజ్ 1 లో పడ్డాయి. ఫేజ్ 2 లో 74% మహిళలు ఓట్లేసారు, 64% మంది పురుషులు ఓట్లేసారు. మొత్తం కలిపి 68.76% వచ్చారు. మొత్తం ఓవరాల్ మొత్తం కలిపితే 66.91% యొక్క ఓట్లు ఇంతకుముందు చెప్పినాం కదా. సో వాటి సంఖ్య ఎంత అంటే 3,51,45,791 మంది యొక్క మహిళలు ఓట్లేసారు మొత్తం కలిపి. అట్లనే 3,93,79,366 అంటే అంతమంది పురుషులు. ఓకే, అంటే పురుషులు 63%, మహిళలు 72%. ఓకే, మొత్తం ఈ రెండు కలిపితే 3,93,79,000, అట్లనే మహిళలు 79,366, ఇది 3,51,00,000. ఈ రెండు కలుపు 336, ఇది ఇంచుమించు 4, ఇది 5 అంటే 7,45,00,000 మంది ఓటర్లు ఓట్లేసారు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, 7,45,26,858 మంది ఓట్లేసారు అని చెప్తున్నారు. చూస్తుర్రా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. 7,42,29,858. కనిపించకపోతే నేను అద్దం పెట్టి ఉల్టా చూపెడితే అద్దంలో కనిపిస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎంత మనకి ఇంతకుముందు సరే అని చెప్పింది ఇది చూడండి. ఇక్కడ మనం ఎంతమంది ఓటర్లు అని చెప్పారు, 7,89,00,000 మంది మొత్తం ఓటర్లు ఉంటే అలాకెళ్ళి 65 లక్షల మందిని తొలగించారు. ఆ సర్ అనే దాంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాంట్లో తొలగించి 65 లక్షల మంది తొలగించారు. మళ్ళీ ఇంచుమించు 3.66 అంటే 4 లక్షల మంది తొలగించారు. 69 లక్షలు తొలగించి మళ్ళీ 21.53 అంటే 22 లక్షల మందిని యాడ్ చేశారు. మొత్తం కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత, ఇది సెప్టెంబర్ 30 తారీఖున రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ ప్రకారం ఎంతమంది, 7,42,00,000 మంది ఓటర్లు. 7,42,00,000 మంది ఓటర్లల్లో ఎంత ఓటింగ్ జరిగింది వాడు చెప్తున్న లెక్క ప్రకారం 66.91.
అంటే ఇంచుమించు 34% లేదా 33% మంది ఓట్లు వేయలేదు, రైట్? అంటే 7,42,00,000 మందికి అల్లకెళ్ళి 30% తీసేస్తే ఎంతమంది ఓట్లు వేసారు ఇప్పుడే చూద్దాం. క్యాలిక్యులేటర్ ఉంది కదా మన దగ్గర. సో క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఓకే. సో 7,42,00,000, ఓకే, 42 లక్షల మందికి వెళ్ళి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వేసారు? 66 చెప్పింది కదా ఇది మొత్తం ఓటింగ్ అయింది 66.91, ఓకే, టైమ్స్ 66.91, ఓకే. మొత్తం సంఖ్య సున్నాలు పెట్టలే మనం, వీ కెన్ క్యాలిక్యులేట్, ఓకే. సో 66.91 వేసిన కదా, ఈక్వల్ టు చూద్దాం ఎంత ఉంది. సో ఇక్కడ 4,96,00,000 ఓట్లే పడాలి. వాడు చెప్తున్న లెక్క ప్రకారం 7,42,00,000 మందికి 66% ఓట్లు వేస్తే, మీరు కూడా లెక్క వేసుకోవచ్చు, మీకు కూడా ఫోన్లో కూడా క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఇది చేస్తే 66% వేస్తే 4,96,00,000 ఓట్లే పడాలి. ఇక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి చూడండి, ఇక్కడ 7,45,00,000 ఓట్లు పడ్డాయి. అంటే మనము పెట్టిన 7,42,00,000 మంది ఓటర్లు ఉంటే 66% ఓట్లు అయితే 7,45,00,000 ఓట్లు ఎట్లా పడతాయి? అంటే ఎన్ని ఫేక్ ఓట్లు ఆడ కథలు, ఎన్ని కథలు ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా. ఇది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినాయి. ఇవి అన్ని డాక్యుమెంట్లు చూడొచ్చు మీరు.